लोक कल्याणार्थम वेद प्रतिष्ठापनाक्षिये कर्मणि लक्ष्मी गणपदाद्यवाहदेभ्य सर्वा देवता मंडपाराधन होम समये यथादिक्ति संभवद्भद्रव्यै संभवद्द्रपचारै संभविदाने में लक्ष्मी गणपति होमाक्षियं कर्म करिष्ये राजे पूर्वतु समस्तं दक्षिणारंभमार्गे अधो देवे समस्तं पश्चिमारंभमार्गे अवाकरभिक्षादुनन्निरुद्यान्त सन्निरुद्य अपापभात्रत्य अरे संकल्प नहीं है ना लैब कर रहे हैं नागराज ताल्या ओम वंदन विधाया गांजड़ा पे बंद्रे देवो చెప్పండి సార్. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భ్రష్టు బతిపోతున్న రోజుల్లో ఈ వేద విద్యని మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని పోషించడానికి శర్మ గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. సో ఆయన వచ్చి అడగగానే ఏమీ మాట్లాడలేక కాదనలేక మీరు దీన్ని పోషించి సర్వతోముఖాభివృద్ధి చేయాలని కోరుకుంటూ మీకు ఇది ఇస్తున్నానని చెప్పేసి ఆయనకి ఇచ్చారు. మన ప్రాచీన వేదవాంగ్మయ యుగం నుంచి కూడా మనకి వేదం అనాదిగా ప్రామాణికం అయిపోయింది. అటువంటి వేదానికి చాతుర్వర్ణాలకి కూడా వేదధర్మాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ అధునాతిక యుగంలో కొన్ని వేదధర్మాలు మర్చిపోయి అవలంబించగా చాలా ఇరకాటంలోనూ ఇబ్బందుల్లోనూ అనేక బాధలకి గురవుతున్న జనాలందరూ కూడా మనందరూ ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే సరైన వేదిక ధర్మాన్ని ఆచరించడం, ఇది చెప్పేవాళ్ళు చెప్పించిన వాళ్ళు చేసుకునే వాళ్ళు చేయించుకునే వాళ్ళు కూడా కాలగడపడంలో కలిసిపోతున్నారు తప్ప దీని గురించి ప్రాముఖ్యత వహించట్లేదు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వశాస్త్రం జ్యోతిష్శాస్త్రం ప్రధానం అనేటువంటి స్ఫూర్తి మీద జ్యోతిష్ శాస్త్రాన్ని పరిశోధన చేసి అసలు వేదానికి ప్రామాణికమైన ఈ జ్యోతిష్ శాస్త్రం ఎంత వాల్యూ ఉంది అనుకుని ఈ వేద ప్రమాణాలన్నీ అందించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ వేదిక ఆశ్రమాన్ని నిర్మించాలనుకున్నాము. తదనుగుణంగా డాక్టర్ గారు స్పందించి మాకు ఈ వసతిని ఏర్పాటు చేయడంలో ఉచిత వేద విద్యలు, వైదిక కర్మ నిర్వహణ ఇత్యాదులన్నీ కూడా చేసి సంకల్పించి ఈ రోజున ఇక్కడ ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది.